హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247. ఫ్రెండ్స్, ఈరోజు మనం శాతవాహనుల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ అలానే ఇందులో శాతవాహనుల పరిపాలనకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేది ఈరోజు సెషన్లో ఉండబోతుంది. అడ్డా నుంచి లాంచ్ చేసినటువంటి కోర్సెస్ అనేవి ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే పర్చేజ్ చేసుకునేటప్పుడు Y324 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసి మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు 77% డిస్కౌంట్ అనేది ఉంటుంది ఆ కోర్స్పై. ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి. శాతవాహన యుగం, శాతవాహనులు, ఆంధ్ర శాతవాహనులు, ఇలా అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ఈ ప్రాంతం అంతటినీ కూడా ఐక్యం చేసి పరిపాలించిన మొదటి రాజవంశం ఏదైనా ఉంది అంటే అది శాతవాహన వంశం అండి. ఆంధ్ర తెలంగాణ ఏదైతే ఈ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతటినీ కూడా ఐక్యం చేసి పరిపాలించిన మొదటి రాజవంశం మనకి ఈ శాతవాహనులు. అయితే శాతవాహనుల గురించి మనం ఏ విధంగా చదువుకుంటాం, ఎటువంటి ఆధారాలతో వీరి గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలుస్తుంది అంటే, యాక్చువల్లీ మనకి చరిత్ర పూర్వయుగం, హిస్టరీ అండ్ ప్రీ హిస్టరీ యాక్చువల్గా ఇది ఎలా అంటే, చరిత్ర అనేది ఏంటంటే మనకి ఏవైనా ఆధారాలు, లైక్ ఎలా అంటే సాహిత్య ఆధారాలు, అంటే లిటరరీ స్క్రిప్ట్స్ ఉంటాయి కదండి, ఏవైనా సాహిత్య ఆధారాలు ఇటువంటివి, వాటిని పరిగణలోకి తీసుకొని మనకి హిస్టరీ అనేది మనం చదవడం జరుగుతుంది. బట్ ప్రీ హిస్టరీ అనేది ఏంటంటే ఎటువంటి రాతపూర్వకమైన ఆధారాలు కూడా ఉండవండి. ప్రీ హిస్టరీకి ఎటువంటి రాతపూర్వకమైన ఆధారాలు కూడా ఉండవు. వాటికి మనం దేనిపై డిపెండ్ అయి ఉంటామంటే పురావస్తు ఆధారాలు, ఆర్కియలాజికల్ సోర్సెస్పై మనం డిపెండ్ అయ్యి ఈ ప్రీ హిస్టరీ గురించి చదువుతామని. అంటే చరిత్రకు ముందు ఈ విధంగా అంటే అక్కడ లభించిన ఆధారాలు వాటిని బేస్ చేసుకొని మనం చదువుతామండి హిస్టరీ అండ్ ఈ ప్రీ హిస్టరీ అనేటువంటి వాటిని. అయితే శాతవాహనులకు సంబంధించి మనం చదవడానికి మనకు లభించిన ఆధారాలు ఏంటి, అసలు శాతవాహనులనే కాదు ఏ రాజవంశమైనా సరే మనం వారి గురించి చదవాలంటే మనకు కావలసిన ఆధారాలు అనేవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పురాణాలు అనేవి టైం లిమిట్ అనేది ఉండదు, అలానే లాజిక్ అనేది ఉండదు. బట్ కాకపోతే ఎందుకు మనం పురాణాల గురించి చదువుతాం అంటే, మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత నుంచి కూడా మనకి కలియుగం అనేది ప్రారంభమైందండి. ఆ కలియుగ ప్రారంభం నుంచి తర్వాత గుప్తుల కాలం వరకు, కలియుగ ప్రారంభం నుంచి గుప్తుల కాలం వరకు కూడా ఉన్నటువంటి రాజుల యొక్క వరుస క్రమాన్ని పురాణాలు మనకు అందజేస్తాయండి. అంటే వెదర్ అది చెప్పేది ఫ్యాక్ట్ కానిదా, లాజిక్ ఉందా, లాజిక్ లేదా మనకు అనవసరం. బట్ ఇక్కడ ఏంటంటే పురాణాలు అనేవి ఏదైతే రాజుల యొక్క వంశక్రమం, అలానే వారి యొక్క పరిపాలించిన రాజుల వరుస క్రమం ఏదైతే ఉందో అది ప్రాపర్ వేలో పురాణాలు అనేవి మనకి ఇచ్చేయండి. అంటే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పరిపాలించిన రాజులు అంటే పరీక్షితుడి దగ్గర నుంచి గుప్తుల కాలంలో పరిపాలించిన రాజుల వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి రాజుల యొక్క వంశక్రమాన్ని ఈ పురాణాలు అనేవి మనకి అందజేసాయండి. సో పురాణాలని ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకుంటాం. బట్ అయితే శాతవాహనుల గురించి తెలియజేసిన పురాణాలు ఏంటంటే మనకి మెయిన్లీ వాయుపురాణం అలానే మత్స్యపురాణం. వాయుపురాణం అనేది ఏం చెప్తుందంటే 17 మంది శాతవాహనుల రాజులు సుమారు 272 సంవత్సరాలు పరిపాలించారు. 17 మంది శాతవాహన రాజులు 272 సంవత్సరాలు సుమారుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పి వాయుపురాణం చెబుతుంది. అలానే మత్స్యపురాణం ఏం చెప్తుందంటే 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారు. 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పి మనకి ఈ మత్స్యపురాణం అనేది చెబుతుందండి. అయితే మత్స్యపురాణాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ శాతవాహన రాజుల వంశక్రమం గురించి మనం చదువుకుంటాం. అలానే మత్స్యపురాణంలో మనకేంటంటే చెప్పినటువంటి 30 మంది రాజులు ఎవరైతే ఉన్నారో వారిలో 1 నుంచి 23 రాజుల వరకు ఉన్నవారిని తొలి శాతవాహనులు, 1 నుంచి 23వ రాజు వరకు ఉన్నవారిని
తొలి శాతవాహనులు అంటారు. అలానే 24 నుంచి 30 వరకు పరిపాలించిన శాతవాహనులను మలి శాతవాహనులు, తొలి శాతవాహనులు అలానే మలి శాతవాహనులు అని చెప్పి పిలుస్తారండి. సో పురాణాలు అనేవి శాతవాహనుల గురించి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది అందజేస్తున్నాయి. అలానే నాణేలు, కాయిన్స్, అంటే ఇవి కూడా పురావస్తు ఆధారాల్లోకి వస్తాయండి. అంటే ఈ నాణేలు అలానే శాసనాలు ఇవన్నీ కూడా మనకి పురావస్తు ఆధారాల్లోకి వస్తాయండి. అంటే ఆర్కియలాజికల్ రిమైన్స్ అనమాట. అంటే శాసనాలు, తర్వాత నాణేలు, అలానే కొన్ని శిల్పాలు, ఏదైనా మాన్యుమెంట్స్ ఇటువంటివి ఉంటాయి కదండి, కట్టడాలు, ఇవన్నీ కూడా మనకి పురావస్తు ఆధారాల్లోకి వస్తాయి. అయితే ఈ నాణేలు గురించి చదివేటి దాన్ని న్యూమిస్మాటిక్స్ ఏవైతే ఈ కాయిన్స్ ఉంటాయో ఆ కాయిన్స్ గురించి చదివేటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయటాన్ని న్యూమిస్మాటిక్స్ అని చెప్పి అంటారండి. అండ్ అలానే తర్వాత శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్, ఈ శాసనాల గురించి చదివేటువంటి దానిని ఎపిగ్రఫీ, శాసనాల గురించి చదివేటువంటి దానిని ఎపిగ్రఫీ అని చెప్పి అంటారండి. మనకి శాసనాలు అనేవి యాక్చువల్గా 3 రకాలుగా ఉంటాయండి. శాసనాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే మొదటిది ప్రాశస్తులు లేదా ప్రాశస్తి, ఇది సాంస్క్రిట్ వర్డ్స్ అండి. ప్రాశస్తులు అండ్ అలానే దాన శాసనాలు అలానే రాజాజ్ఞలు లేదా రాయల్ ఎడిక్ట్స్ అని కూడా వీటినే అంటారండి. ప్రాశస్తులు అనేవి ఏంటంటే ఒక రాజుని పొగుడుతూ వేసేటువంటివండి. అంటే యూలజీ, అంటే ఒక రాజుని పొగుడుతూ కీర్తిస్తూ వేసేటువంటి శాసనాలండి ఈ ప్రాశస్తులు అనేటివి. అలానే దాన శాసనాలు అనేవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజులు బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేశారు, లేదా ఒక దేవాలయానికి భూములు దానం చేశారు. ఇటువంటివన్నీ కూడా మనం కొంతమంది రాజులు చేసినటువంటి దానాల గురించి చదువుతాం కదా. ఇటువంటి ఆ రాజులు చేసిన దానాలు వాటి గురించి చెప్పేటువంటివే ఈ దాన శాసనాలు. ఎక్కువగా వీటిని రాగి రేకులపై ముద్రించేటువంటి వారండి. అందుకనే వీటిని తామ్ర శాసనాలను కూడా పిలుస్తారండి. ఈ దాన శాసనాలనే తామ్ర శాసనాలను కూడా పిలుస్తారు. తర్వాత రాజాజ్ఞలు అనేవి ఏంటంటే వీటినే రాయల్ ఎడిక్ట్స్ అని కూడా అంటారు. మనకి మన భారతదేశ ఉపఖండంలో సుమారు 181 రాయల్ ఎడిక్ట్స్ అనేవి అశోకుడి కాలం నాటి ఉన్నాయండి. అంటే అశోకునికి సంబంధించినటువంటి 181 రాయల్ ఎడిక్ట్స్ అనేవి మనకి లభించాయి. అంటే ఈ ఎడిక్ట్స్ అనేవి ఏంటంటే ఈ రాజు యొక్క ఆజ్ఞలు, అంటే ప్రజలు ఈ విధంగా ఉండండి, ఇది చేయండి అని కొన్ని నియమ నిబంధనలు అనేవి శాసనాల రూపంలో ప్రజలకు తెలిసే విధంగా చేసేటిది అనమాట. అవే ఈ రాజాజ్ఞలు అనేటివి. అలానే సాహిత్య ఆధారాలు అనేవి ఏంటంటే మనకి అవి రిలీజియస్ అండ్ అలానే సెక్యులర్, అంటే మత గ్రంథాలు, మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు అండ్ అలానే అలౌకిక గ్రంథాలు, ఏ మతానికి సంబంధించుకుంటా రాసినటువంటి సాహిత్య ఆధారాలు. అండ్ తర్వాత విదేశీ సాహిత్యం అంటే మనకి ఫారిన్ ట్రావెలర్స్ అది కూడా వస్తుంటారు కదా కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మౌర్యుల కాలంలో మెగస్తనీస్ అని ఇటువంటి వాళ్ళు వచ్చారు కదా. తర్వాత ఫాహియాన్ అని గుప్తుల కాలంలో ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసేవారంటే ఆ సమయంలో ఆ సమకాలీన కాలంలో వీరు చూసినటువంటి ఏవైతే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయో వాటిని వీళ్ళు కొన్ని గ్రంథ రూపంలో పొందుపరచడం, ఇటువంటివన్నీ చేయటం వల్ల ఈ విదేశీ సాహిత్యం అనేది కూడా మనకి మన చరిత్రను తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఆధారంగా ఉంటున్నాయండి. అయితే ఈ విదేశీ సాహిత్యం అనేది ఇప్పుడు మనం సాహిత్య ఆధారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఒక కవి లేదా ఆ రాజు పోషించినటువంటి ఎవరైనా ఇటువంటి కవులు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక రాజుని అలానే అతని పరిపాలనని విమర్శిస్తూ కూడా ఎటువంటి రచనలు అనేవి చేయరండి. కానీ విదేశీ సాహిత్యం అనేది వీరు ఏ రాజుకి కూడా బౌండ్ అయి ఉండరు. కాబట్టి వీళ్ళు ఏంటంటే
వారు చూసినది చూసినట్లుగా రాయటం అనేది జరుగుతుందండి. సో ఈ విదేశీ సాహిత్యం అనేది కూడా మనకి ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంటుందండి. సో ఈ విధంగా ఇటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మనం ఇప్పుడు శాతవాహనుల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే శాతవాహనుల గురించి అనే కాదండి, ఏ రాజవంశమైనా సరే మనం ఇటువంటి ఈ సోర్సెస్ని ఆధారంగా చేసుకొనే మనం ఆయా రాజవంశాల స్థితిగతుల గురించి మనం తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, మొదటగా శాతవాహనుల యొక్క జన్మస్థలం అంటే మనకి ప్రాపర్ ఎవిడెన్సెస్ అంటే ఇప్పుడు మనకి ముస్లిం దండయాత్రలు జరిగిన తర్వాత, అలానే ఇప్పుడు మనకి ఏదైతే ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు, అలానే బ్రిటిష్ వారు వీరంతా పరిపాలించినప్పుడు ఏంటంటే వారు డే టు డే జరిగిన దానిని హిస్టోరియన్స్ ఉండేవాళ్ళండి. వాళ్ళ యొక్క ఆస్థానాల్లో హిస్టోరియన్స్ అంటే చరిత్రను లిఖించడానికి అని చెప్పి హిస్టోరియన్స్ ఉండేవారు. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా వాళ్ళు లిఖించేవారు. అటువంటివన్నీ లభించడం వల్ల ఏంటంటే మనకి సో అక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏం జరిగింది అనేది మనకి ప్రాపర్గా తెలుస్తుంది. బట్ అయితే ఇక్కడ అటువంటి హిస్టోగ్రఫీ అనేది ల్యాక్ ఆఫ్ హిస్టోగ్రఫీ ఇన్ బిఫోర్ ఈ ఏన్షియంట్ ఏజ్ అనమాట. ఈ మన ప్రాచీన చరిత్ర కాలంలో ఏంటంటే ఈ హిస్టోగ్రఫీ అంటే చరిత్రను లిఖించడం అనేది లేకపోవటం వలన చరిత్రకారులు అనేవారు ఏంటంటే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం అనేది జరుగుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాతవాహనుల జన్మస్థలం, లేదు శాతవాహనుల యొక్క వంశక్రమం, లేదంటే శాతవాహనులు ఏ కులానికి చెందినవారు, అలానే వారిది ఏ జాతి, ఇలా ఏది మాట్లాడుకున్నా సరే భిన్నాభిప్రాయాలు అనేవి వ్యక్తమవడం అనేది జరుగుతుందండి. బట్ కాకపోతే ఏంటంటే ఎవరు బలమైన సాక్ష్యాన్ని చూపించి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారో దానిని పరిగణలోకి తీసుకోవటం అటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి మొదటగా శాతవాహనుల యొక్క జన్మస్థలం, వీరి యొక్క జన్మస్థలం గురించి చరిత్రకారుల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు ఇప్పుడు మనం చూద్దాం. కర్ణాటక అంటే శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందినవారు, అక్కడ నుంచే వీరు మొదలయ్యారు అని విఎన్ సుక్తాంకర్ ఈయన ఏం చెప్పాడంటే శాతవాహనులలో చివరి రాజు అయినటువంటి మూడవ పులోమావి, శాతవాహనులలో చివరి రాజు అయినటువంటి మూడవ పులోమావి ఈయన బళ్ళారిలో ఒక శాసనం వేయించాడండి. బళ్ళారిలో, కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో ఒక శాసనం వేయించాడు. అదే మ్యాకధోని శాసనం అని చెప్పి పిలుస్తారండి, దాన్ని మ్యాకధోని శాసనం. అయితే ఈ శాసనం బట్టి ఏం చెప్తున్నారంటే శాతవాహనులు మొదట కర్ణాటక ప్రాంతంలోనే జన్మించారు. అక్కడి నుంచి వీరు ఆంధ్ర, మహారాష్ట్ర, ఈ తెలంగాణ ప్రాంతాలకి వీరు రావటం అనేది జరిగిందని చెప్పి ఈ విఎన్ సుక్తాంకర్ అనే ఆయన చెప్పాడండి. బట్ అయితే కె గోపాలాచారి అనే ఆయన ఇది ఉట్టి గాలివాదం, దీన్ని బలపరుస్తూ అలానే దీన్ని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి దీన్ని వ్యతిరేకించారండి కె గోపాలాచారి. అలానే విదర్భ వివి మిరాసి ఈయన ఏం చెప్పారంటే శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు. విదర్భ అనేది మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతం, అంటే నాగ్పూర్ అలానే అమరావతి జిల్లాలు ఉన్నాయి కదా, ఆ జిల్లాలో కలిపినటువంటి ప్లేస్ అనమాట ఈ విదర్భ ప్రాంతం అనేది. అయితే ఈ ప్రాంతానికి చెందినవారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణికి బెనాటక స్వామి అనేటువంటి బిరుదు ఉందండి గౌతమిపుత్ర శాతకర్ణికి. అయితే ఈ బెనాటక స్వామి అనే బిరుదు అనేది కాన్వాస్ రివర్ అనేది వార్దా జిల్లాలో నుంచి ప్రవహిస్తుందండి మహారాష్ట్రలో. ఈ కాన్వాస్ నది పేరు మీదగానే అతనికి బెనాటక స్వామి అనే బిరుదు వచ్చింది. కాబట్టి శాతవాహనులు విదర్భ ప్రాంతానికే చెందినవారు అని చెప్పి వివి మిరాసి అనే ఆయన తెలియజేశారండి. అలానే శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పి మారేడుమండ రామారావు గారు, అలానే గుత్తి వెంకటరావు, తర్వాత ఎల్డి బార్నెట్, అలానే డాక్టర్ స్మిత్, ఇటువంటి వారంతా కూడా ఏం చెప్పారంటే శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని చెప్పి వీరు చెప్తున్నారండి. ఎందుకంటే వారి యొక్క రాజధాని అనేది అమరావతి, అండ్ అలానే అమరావతి ప్రాంతంలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క చాలా నాణేలు కూడా బయటపడటం, ఇటువంటివన్నీ కూడా అంటే ఈ పరిస్థితులన్నింటిని కూడా కన్సిడర్ చేసుకుని వాళ్ళు చెప్పారు. అండ్ అలానే కుంతల శాతకర్ణి అండ్ అలానే లీలావతి యొక్క వివాహం, శ్రీలంక రాకుమారి అయినటువంటి లీలావతి యొక్క వివాహం అనేది కూడా మనకి ద్రాక్షారామంలో జరిగింది, అక్కడ ఉన్నటువంటి భీమేశ్వర ఆలయంలో. సో కాబట్టి వీరు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని చెప్పి ఈ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అలానే తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అని చెప్పి
వివి పరబ్రహ్మ శాస్త్రి అండ్ అలానే రాజారెడ్డి, సంగనబట్ల నరసయ్య, అలానే బిఎన్ శాస్త్రి. వీరు ఏ విధంగా చెప్తున్నారంటే తెలంగాణ ప్రాంతానికని ఏవైతే కోటిలింగాల ప్రాంతంలో లభించినటువంటి శ్రీముఖుని నాణేలు అండ్ అలానే కొండాపూర్ అటువంటి ప్రాంతాల్లో శాతవాహనుల యొక్క టంకసాల అంటే నాణేలు ముద్రించేటువంటి ఒక టంకసాల అనేది బయటపడడం, ఇవన్నీ చూసి ఏంటంటే అంటే శ్రీముఖుని నాణేలే మొదట ఇక్కడ బయటపడ్డాయి కాబట్టి శ్రీముఖుడు అంటే శాతవాహనుల వంశ క్రమమే ఇక్కడ నుంచి మొదలైంది. అండ్ తరువాత అది మహారాష్ట్ర అండ్ కర్ణాటక, ఈ ఆంధ్ర ప్రాంతాలకు వీరు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు వాళ్ళ రాజ్యాన్ని అని చెప్పి తెలంగాణ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అండ్ అలానే మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు పిటి శ్రీనివాస అయ్యంగార్, ఈయన ఏం చెప్పారంటే మనకి నానాఘాట్ శాసనం అండ్ అలానే నాసిక్ శాసనాలు ఉన్నాయి కదండి, నానాఘాట్ శాసనం అండ్ అలానే నాసిక్ శాసనాలు, ఇటువంటి శాసనాలన్నీ కూడా మనకి మొదట మహారాష్ట్ర ప్రాంతంలోని లభించాయి కాబట్టి వీరు మొదట మహారాష్ట్ర ప్రాంతం నుంచే పరిపాలించారు. అండ్ తర్వాత ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి వారి యొక్క రాజధాని వాటిని మార్చుకున్నారు అని చెప్పి ఈ పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అనే ఆయన చెప్తున్నారండి. బట్ కాకపోతే ఎక్కువగా ప్రామాణికంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిగానే వీరిని పరిగణిస్తారండి. అలానే శాతవాహనులని ఆంధ్ర శాతవాహనులని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. తర్వాత వంశనామం అంటే శాతవాహనులు బ్రాహ్మణుల లేదంటే వైశ్యుల, క్షత్రియుల, ఇలా ఎవరు వీరి యొక్క వంశనామం ఏంటి, వీరు ఏ జాతికి చెందినవారు, ఇలా ఇటువంటి దానిలో కూడా చాలా సిద్ధాంతాలు అనేవి చాలామంది తీసుకున్నారు. బట్ అయితే వేటిని ఆధారంగా చేసుకొనంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ద్వాత్రంశిక పుత్తలిక దీనిని బట్టి ఏంటంటే శాతవాహనుడు అనే ఒక బ్రాహ్మణుడికి అలానే ఒక నాగస్త్రీకి, శాతవాహనుడు అనే ఒక బ్రాహ్మణుడికి అలానే ఒక నాగస్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు. అందువలనే శాతవాహనులు బ్రాహ్మణ వర్గానికి చెందినవారుగా పరిగణిస్తారని చెప్పి అంటున్నారండి. చూడండి, ఇక్కడ శాతవాహనుడు అనే ఒక బ్రాహ్మణుడికి అలానే ఒక నాగస్త్రీకి జన్మించిన వారు శాతవాహనులు అని, కాబట్టి శాతవాహనులు బ్రాహ్మణ వర్గానికి చెందినవారుగా పరిగణిస్తారని చెప్పి మనకి ద్వాత్రంశిక పుత్తలిక అనే సిద్ధాంతాన్ని బట్టి చెబుతున్నారు. అండ్ అలానే దీపకర్ణి కథ, ఈ దీపకర్ణి కథ మనకి ఏం చెప్తుందంటే సోమదేవుడు రాసిన కథా సరిత్సాగరం, సోమదేవుడు రచించినటువంటి కథా సరిత్సాగరం అనే గ్రంథంలోనిదండి ఈ దీపకర్ణి కథ అనేది. దీని ప్రకారం ఏంటంటే సాతుడు అనే ఒక యక్షునికి అండ్ అలానే ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే శాతవాహనులని, సాతుడు అనే ఒక యక్షునికి అండ్ అలానే ఒక బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే శాతవాహనులు అని చెప్పి దీపకర్ణి కథ ద్వారా చెబుతున్నారు. అండ్ అలానే జినప్రభ సూరి సిద్ధాంతం, ఈ జినప్రభ సూరి అనే ఆయన ఒక జైన కవి అండి. అతను రచించినటువంటి ప్రతిష్టాన పురకల్ప ఈ గ్రంథం ప్రకారం ఏంటంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి అండ్ అలానే ఒక నాగరాజుకి జన్మించినటువంటి వారే శాతవాహనులు అని చెప్పి ఈ జినప్రభ సూరి సిద్ధాంతం చెప్తుంది. అండ్ అలానే శతాది వాహనాలు అంటే వందల కొలది వాహనాలను దానం చేయడం వలన వీరికి శాతవాహనులు అనే పేరు వచ్చిందని కూడా ఈ సిద్ధాంతం చెబుతుంది. అండ్ అలానే ప్రిజులుస్కీ సిద్ధాంతం, సాలి అనగా గుర్రమని అండ్ అలానే హన్, పహన్, కర్ణి ఈ పదాలు అనేవి కొడుకు అని అర్థం వస్తాయి. కాబట్టి అశ్వమేధ యాగం చేసిన రాజు యొక్క సంతానమే ఈ శాతవాహనులు అని చెప్పి ప్రిజులుస్కీ సిద్ధాంతం చెబుతుందండి. అశ్వమేధ యాగం చేసిన రాజు సంతానమే శాతవాహనులని ప్రిజులుస్కీ సిద్ధాంతం అనేది మనకి చెబుతుందండి. అండ్ తర్వాత అభిధాన చింతామణి, హేమచంద్రుడు ఈయన కూడా ఒక జైన కవి. ఇతను రచించినటువంటి అభిధాన చింతామణి ఈ గ్రంథం ప్రకారం శాతవాహనులు అనగా సుఖప్రధానమైన వాహనాలను కలిగిన వారు అని, సుఖప్రధానమైన వాహనాలను కలిగిన వారని అర్థమండి. అయితే ఇక్కడ మనకి ఈ ద్వాత్రంశిక పుత్తలిక సిద్ధాంతం ఉంది కదండి, దీనినే చరిత్రకారులు ప్రామాణికంగా తీసుకోవటం అనేది జరిగింది. అంటే శాతవాహనులు ఒక బ్రాహ్మణునికి అలానే ఒక నాగస్త్రీకి జన్మించిన వారని చెప్పి శాతవాహనులు పేర్కొనడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణికి క్షత్రియ దర్ప మర్హన అంటే
క్షత్రియుల యొక్క అహాన్ని అణిచినవాడు అనేటువంటి మీనింగ్ వచ్చింది కాబట్టి, అంటే శాతవాహనులు క్షత్రియులు కాదు అని చెప్పి మనకి ఇతని యొక్క బిరుదు ద్వారా తెలుస్తుందండి. గౌతమిపుత్ర శాతకర్ణికి క్షత్రియ దర్పమర్హణ అనేటువంటి బిరుదు ద్వారా ఏంటంటే క్షత్రియుల యొక్క అహాన్ని అణిచినవాడు అని, అంటే దీన్ని బట్టి వీళ్ళు క్షత్రియులు కాదు అని చెప్పి మనకి తెలుస్తుందండి. ఫ్రెండ్స్, అడ్డా వెబ్సైట్లో ప్రింటెడ్ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఏంటంటే ఎవరైనా సరే మీకు కావాల్సిన ప్రింటెడ్ బుక్స్ అనేవి, మీకు కావాల్సిన కేటగిరీ అనేవి చూజ్ చేసుకొని అక్కడ పర్చేజ్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ అనే దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీరు Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేసినట్లయితే మీకు 80% డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మీరు ఇదే ప్రాసెస్ని త్రూ అడ్డా 247 యాప్ ద్వారా చేసినట్లయితే మీకు మోర్ దెన్ 80% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అలానే రాజధాని శాతవాహనుల యొక్క రాజధాని ఏంటి? మొదట ప్రతిష్టానపురం, దీన్నే పైఠాన్ అని కూడా పిలుస్తారండి, మనకి మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది. ప్రతిష్టానపురం మొదట వీరి రాజధాని. అండ్ తర్వాత దీన్ని అమరావతిగా మార్చారు. అమరావతిని ధాన్య కటకం లేదా ధరణి కోట అని చెప్పి పిలిచేవారు. అంటే మొదట ప్రతిష్టానపురం, ఆ తరువాత ప్రతిష్టానపురం నుంచి వీరి యొక్క రాజధాని అమరావతికి మార్చారు అని చెప్పి మనకి పిటి శ్రీనివాస అయ్యంగార్, అలానే వివి మిరాసి రాయ్ చౌదరి, పిటి శ్రీనివాస్ అయ్యంగార్ అండ్ అలానే వివి మిరాసి రాయ్ చౌదరి ఇటువంటి చరిత్రకారులు ఏం చెప్పారంటే మొదట ప్రతిష్టానపురం, ఆ తరువాత ప్రతిష్టానపురం నుంచి అమరావతికి వీరి యొక్క రాజధానిని మార్చారు అని చెప్పి చెబుతున్నారు. అండ్ అలానే శ్రీకాకుళం, అంటే మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాదండి, ఇది కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అనేటువంటి ఒక ప్రాంతం. అంటే మొదట శ్రీకాకుళం, ఆ తర్వాత అమరావతి, ఆ తర్వాత ప్రతిష్టానపురం. చూడండి, అంటే మొదట మనకి శ్రీకాకుళం నుంచి, అంటే కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, అండ్ తర్వాత అమరావతి, అండ్ తర్వాత అమరావతి నుంచి ప్రతిష్టానపురం, అంటే ఈ విధంగా మార్చారు అని చెప్పి బార్నెట్ ఈ చరిత్రకారులు ఇద్దరు కూడా అభిప్రాయపడ్డారండి. బట్ అయితే శాతవాహనులకి సంబంధించిన రాజధానికి సంబంధించి ఆమోదించిన సిద్ధాంతం ఏంటంటే, దాని ప్రకారం ఏంటంటే వీరి యొక్క తొలి రాజధాని కోటిలింగాల, తెలంగాణ ప్రాంతంలోని కోటిలింగాల, అండ్ తర్వాత పైఠాన్ లేదా ప్రతిష్టానపురం అని, అండ్ తర్వాత అక్కడ నుంచి ధాన్య కటకం అమరావతి. అయితే కోటిలింగాల నుంచి ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకం, ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మనకి డి రాజారెడ్డి అండ్ అలానే పివి పరబ్రహ్మశాస్త్రి, ఏటుకూరి బలరామమూర్తి. ఈ చరిత్రకారులు ఈ కోటిలింగాల అలానే ప్రతిష్టానపురం ధాన్య కటకం ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే శాతవాహనుల గురించి వీరి యొక్క కాయిన్స్ అనేవి ఎక్కడెక్కడ లభ్యమయ్యాయి అంటే శాతవాహనుల యొక్క కాయిన్స్ అనేవి మనకి కొండాపూర్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్లోని కొండాపూర్, అండ్ అలానే కోటిలింగాల, జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల, అండ్ తర్వాత పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్ట, అండ్ అలానే ధూళికట్ట అండ్ పెద్ద బంకూరు, ఇవి మనకి తెలంగాణ ప్రాంతంలో లభ్యమైనటువంటి వీరి యొక్క నాణేలు, అలానే కొన్ని పురావస్తు ఆధారాలు కూడా మనకి ఈ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. అలానే ఏలేశ్వరం, నల్గొండ ప్రాంతంలోని ఏలేశ్వరం కూడా. తర్వాత అమరావతి, నాగార్జునకొండ, అండ్ తర్వాత సాలిహుండం, తర్వాత అత్తిరాల, కడప జిల్లాలోని అత్తిరాల, ఇటువంటి ప్రాంతాల్లో కూడా శాతవాహనుల యొక్క నాణ్యాలు, అలానే వారికి సంబంధించినటువంటి టంకసాలలో కొన్ని పురావస్తు ఆధారాలు అనేవి లభించాయి. అయితే శాతవాహనుల కాలంలోని నాణ్యాలను పోర్టీన్ అనే ఎల్లాయ్, అంటే ఒక మిశ్రమ లోహం అంటే రాగి ప్లస్ తగరం కలిపినటువంటి ఒక మిశ్రమ లోహంతో తయారు చేసినటువంటి వెండి నాణ్యాలు కూడా వీరి కాలంలో లభ్యమయ్యాయి. వీరి కాలంలో ఉన్నటువంటి వెండి నాణ్యాలను కర్షాపనాలు, శాతవాహనుల కాలం నాటి వెండి నాణ్యాలను కర్షాపనాలు అని, అలానే బంగారు నాణ్యాలను సువర్ణాలు, వెండి నాణ్యాలను కర్షాపనాలు అని, అలానే బంగారు నాణ్యాలను సువర్ణాలు అని, అలానే పోర్టీన్ అనే ఒక ఎల్లాయితో తయారు చేసినటువంటి నాణ్యాలను కూడా శాతవాహనులు ముద్రించడం జరిగినది. అయితే వీరి కాలంలో ఎలా అంటే ఈ ఒక బంగారు నాణ్యం ఈక్వల్ టు ఒక సువర్ణం ఈక్వల్ టు 35 కర్షాపనాలండి.
ఒక సువర్ణం ఈక్వల్ టు 35 కర్షాపనాలు, అంటే ఒక బంగారు నాణెం ఈక్వల్ టు 35 వెండి నాణేలు. అంటే ఈ విధంగా వారి కాలంలో తూనిక అనేది జరిగేదండి. సో శాతవాహనుల కాలంలో లభించినటువంటి కొన్ని కాయిన్స్ ఇవి లైక్ ఈ విధంగా ఉండేవి వారి యొక్క కాయిన్స్ అనేవి. అండ్ అలానే ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు, శాతవాహనుల కాలంలో లభించినటువంటి కొన్ని శాసనాలు అండ్ అలానే వారి గురించి తెలియజేసేటువంటి కొన్ని శాసనాలు. అవి ఏంటంటే మనకి నానాఘాట్ శాసనం. నానాఘాట్ శాసనం ఇది మనకి మహారాష్ట్రలో లభ్యమవుతుందంటే నానాఘాట్ శాసనం అనేది దేవి నాగానిక, మొదటి శాతకర్ణి యొక్క భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించిందండి ఈ నానాఘాట్ శాసనాన్ని. ఇది మనకి ప్రాకృత భాషలో ఉంది. ఈ నానాఘాట్ శాసనం అనేది మనకి ప్రాకృత భాషలో వేయించడం జరిగింది. ఇది కూడా మనకి శాతవాహనుల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తుంది. అండ్ తర్వాత హాతిగుంప శాసనం. హాతిగుంప శాసనం ఇది కళింగ కరవేలుడు వేయించాడండి. కళింగ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కరవేల, రాజా కరవేల దీనిని వేయించాడు. ఇదేంటంటే ఇతను మహామేఘవర్మ వంశం. ఈ కళింగ కరవేలుడు మహామేఘవర్మ వంశానికి చెందినవాడండి ఈ కళింగ కరవేలుడు. ఈయన వేయించినటువంటి ఈ హతిగుంప శాసనం ఏం చెప్తుందంటే ఇతను గౌతమిపుత్ర శాతకర్ణి 1 మొదటి శాతకర్ణికి సమకాలీకుడని అలానే ఇతను అక్కడ కొన్ని ప్రాంతాలను కూడా, అంటే ఈ శాతవాహన రాజ్యంలో కొన్ని ప్రాంతాలను కూడా ఇతను జయించాడని చెప్పి ఇతని యొక్క ఇన్స్క్రిప్షన్లో ఇతను తెలియజేయడం జరిగింది. బట్ ఏది ఏమైనా సరే శాతవాహనుల గురించి ఇతని యొక్క శాసనాలలో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత నాసిక్ శాసనం ఇది గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి శాసనం అండి ఈ నాసిక్ శాసనం అనేది. గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం అనేది గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి శాసనం. అండ్ అలానే ఇది గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. వాసిష్ఠిపుత్ర పులోమావి యొక్క పరిపాలనా కాలంలో మనకి ఈ నాసిక్ శాసనం అనేది వేయించడం జరిగిందండి. నాసిక్ శాసనం గౌతమి బాలాశ్రీ వేయించింది, నానాఘాట్ శాసనం దేవి నాగానిక వేయించినది. అండ్ అలానే అమరావతి శాసనం దీనిని 2వ పులోమావి వేయించాడండి. పులోమావి అనే పేరు కూడా ఒక తెలుగు పదం అండి. దీనికి అర్థం ఏంటంటే గడ్డిలో జన్మించినవాడు. పులోమావి అనగా గడ్డిలో జన్మించినవాడు అని అర్థం. అయితే ఈ అమరావతి శాసనం అనేది ఏంటంటే మన తెలుగు భాషలో మొదటి పదమైనటువంటి నాగబు, తొలి తెలుగు పదమైనటువంటి నాగబు అనే పదం మనకి మొదట ఈ అమరావతి శాసనంలోనే పేర్కొనడం జరిగినది. దీనిని పులోమావి 2 2వ పులోమావి ఈ అమరావతి శాసనాన్ని వేయించాడు. అండ్ తర్వాత ఈ అమరావతి శాసనం అనేది శాతవాహనులు ఆంధ్రదేశంలో వేయించినటువంటి తొలి శాసనం. ఆంధ్రప్రదేశ్లో శాతవాహనులు వేయించినటువంటి తొలి శాసనం మనకి ఇక్కడ ఈ అమరావతి శాసనం అండి. అండ్ అలానే తొలి తెలుగు పదమైన నాగబు అనే పదం కూడా మనకి ఈ అమరావతి శాసనంలోనే పేర్కొనడం జరిగింది. అండ్ తర్వాత జునాగఢ్ శాసనం ఇది శక వంశానికి చెందినటువంటి రుద్రదాముడు వేయించాడండి ఈ జునాగఢ్ శాసనాన్ని. ఈ జునాగఢ్ శాసనం మొదటి సంస్కృత శాసనం అండి. అంటే శాతవాహనుల కాలం నాటిదని కాదు, భారతదేశంలోనే తొలి సంస్కృత శాసనం ఈ జునాగఢ్ శాసనం. దీన్ని శక రుద్రదాముడు వేయించాడు. ఇందులో కూడా శాతవాహనుల గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత కుబేరుడు వేయించినటువంటి బట్టిప్రోలు శాసనం. శాతవాహన రాజు అయినటువంటి కుబేరుడు వేయించిన బట్టిప్రోలు శాసనం. ఇందులో వీరి యొక్క నిగమ సభల గురించి తెలియజేయడం జరిగిందండి. నిగమ సభలు అంటే వీరి యొక్క పట్టణ పరిపాలన సభలు అన్నమాట. పట్టణ పరిపాలన సభలను నిగమ సభలు అని చెప్పి శాతవాహనుల కాలంలో పేర్కొనడం జరిగింది. ఆ నిగమ సభల గురించి ఈ బట్టిప్రోలు శాసనంలో తెలియజేయడం జరిగింది. అండ్ తర్వాత
మేకధోని శాసనం, మేకధోని శాసనం చివరి రాజైనటువంటి మూడవ పులోమావి మేకధోని శాసనాన్ని వేయించారు. ఇందులో ఏంటంటే శాతవాహనుల నిగమ సభల గురించి, అలానే వీరి యొక్క శ్రేణి విధానం గురించి కూడా, అంటే సుమారు 18 రకాల శ్రేణి వ్యవస్థ అనేది ఉండేది. ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ని తీసుకొని చేసేటువంటి వారు. ఆ శ్రేణి వ్యవస్థ గురించి కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. ఇది శాతవాహనుల గురించి శాతవాహనుల ఇన్స్క్రిప్షన్స్ అనేది తెలియజేసేటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ అలానే శాతవాహనుల గురించి తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి ఆధారాల్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఇవి. ఫ్రెండ్స్, అడ్డా నుంచి లాంచ్ చేసినటువంటి కోర్సెస్ అయినటువంటి అర్జున బ్యాచ్ అండ్ అలానే ఐబిపిఎస్ ఆర్ఆర్బి, తర్వాత ఏపీ తెలంగాణ మెగా ప్యాక్. ఈ అర్జున బ్యాచ్ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ, వీటిని మీకు టీచ్ చేయడానికి అని చెప్పి ఎస్పెషల్గా లాంచ్ అయినటువంటి బ్యాచ్ ఇది. ఇది మీకు యాక్చువల్గా 5,999 రూపీస్ ప్రైస్ ఉన్న ఇది మీకు Y324 అనే కూపన్ కూడా అప్లై చేసినట్లయితే 1,380 రూపీస్కి మీరు దీన్ని పొందగలరు. అండ్ అలానే 6,800 రూపాయల వాల్యూ ఉన్నటువంటి ఈ ఐబిపిఎస్ ఆర్ఆర్బి బ్యాచ్ అనేది మనకి 1,563 రూపీస్కే మీకు వస్తుంది ఈ Y324 అనే కూపన్ కోడ్ని అప్లై చేసినట్లయితే. అండ్ అలానే ఏపీ తెలంగాణ స్టేట్ మెగా ప్యాక్, అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ మెగా ప్యాక్ అనేది కానీ మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ కోర్సెస్ ఏవైతే ఈ అడ్డాలో ఉన్నటువంటి రిమైనింగ్ కోర్సెస్ ఉన్నాయో వాటిని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత లిటరరీ సోర్సెస్, సాహిత్య ఆధారాలు. సాహిత్య ఆధారాలు శాతవాహనుల గురించి మనం తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి సాహిత్య ఆధారాలు అనేవి ఏంటి? మొదటగా మనం చెప్పుకునేది బృహత్ కథ. ఇది గుణాఢ్యుడు రచించాడండి. ఈ బృహత్ కథని గుణాఢ్యుడు రచించాడు. దీనిని పైశాచిక భాషలో రచించాడండి గుణాఢ్యుడు. పైశాచిక భాషలో గుణాఢ్యుడు రచించాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ బృహత్ కథ అనేది ప్రజెంట్ ఏంటంటే మనకి అవైలబుల్గా లేదు. కాకపోతే దీనిని గుణాఢ్యుడు సుమారు 7 కాండాలుగా రచించి 6 కాండాలను అతను కాల్చివేశాడని, అండ్ అలానే మిగిలిన కాండాన్ని కాల్చివేస్తుండగా ఆ రాజు ఆపడం వల్ల ఒకటి మిగిలిందని, దానిని ఆధారంగా చేసుకొని చాలా గ్రంథాలు అనేవి రచించారని కూడా ఒక స్టోరీ అనేది తెలుస్తుందండి. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ బృహత్ కథ అనేది చాలా చాలా గొప్ప గ్రంథం. అంటే రామాయణం అంతటి గొప్ప మహాకావ్యం అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. ఎందుకు అంటే ఇందులో మనకు లభించినటువంటి మిగిలినటువంటి ఒకే ఒక్క అధ్యాయం ఏదైతే ఉందో దాని ద్వారా సోమదేవుడు కథా సరిత్సాగరం అండ్ అలానే విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్రం అండ్ తర్వాత వరాహమిహిరుడు రచించిన బృహత్ సంహిత, ఇవన్నీ కూడా ఏంటంటే ఇతని యొక్క ఏదైతే బృహత్ కథ ఉందో అందులో మిగిలిన ఏదైతే అధ్యాయం ఉందో దాన్ని బేస్ చేసుకొని రచించిందని. అంటే ఒక అధ్యాయం మిగిలితేనే దాని నుంచి ఇన్ని గొప్ప గ్రంథాలు రచించారంటే ఆ ఏదైతే అతను రచించిన గ్రంథం ఉందో అది మొత్తం అవైలబుల్గా ఉండుంటే ఇది ఎంత గొప్పటి గ్రంథం అయి ఉండేది అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయం అండి. అయితే ఈ బృహత్ కథ అనేది మనకి గుణాఢ్యుడు రచించాడు పైశాచిక భాషలో. అసలు ఎందుకు అతను దాన్ని కాల్చివేయడం జరిగిందంటే దీని గురించి ఒక చిన్న స్టోరీ ఏంటంటే మనకి సర్వవర్మ ఇక్కడ చూడండి కాతంత్ర వ్యాకరణం దీన్ని సర్వవర్మ రచించాడు. ఇతను కుంతల శాతకర్ణి యొక్క కాలంలో ఉండేవారి గుణాఢ్యుడు అండ్ అలానే సర్వవర్మ కూడా. అయితే కుంతల శాతకర్ణి యొక్క ఉత్తర భారతదేశ భార్య దగ్గర అతనికి ఏంటంటే సంస్కృతం రాలేదని అతను అవమానం చెంది 6 నెలల్లో అతనికి సంస్కృతం నేర్పించాలని చెప్పి
అడిగితే దానికి గుణాఢ్యుడు అది చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్, దాన్ని 6 నెలల్లో నేర్చుకోవడం సాధ్యపడదు అని చెప్పి అంటాడు. అయితే ఇక్కడ సర్వవర్మ మాత్రం ఈ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని సులభంగా సంస్కృతం అనేది నేర్చుకోవడానికి అని చెప్పి రచించి ఆ విధంగా 6 నెలల్లో రాజుకు సంస్కృతం అనేది నేర్పిస్తాడు. అయితే అక్కడ పోటీ ప్రకారం ఏంటంటే దాని ప్రకారం ఓడిపోయిన వారు అడవులకు వెళ్ళిపోవాలి అని చెప్పి అనగానే 6 నెలల్లో నేర్పించడం కష్టమని చెప్పి గుణాఢ్యుడు అంటాడు. అయితే ఈ విధంగా ఓటమి చెంది గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అతను ఏదైతే ఈ పైశాచిక భాషలో రచించినది ఈ బృహత్ కథ ఉందో దానిని రాజు సంస్కృత భాషకి ప్రయారిటీ ఇచ్చాడు, దీనిని ఆదరించలేదని చెప్పి ఆ కోపంతో ఆయన దాన్ని కాల్చివేస్తుండగా రాజు తెలుసుకొని ఆ చివరి అధ్యాయాన్ని ఆపాడని చెప్పి ఒక చిన్న స్టోరీ అనమాట. అయితే ఈ ఏదైతే ఈ కాతంత్ర వ్యాకరణం అండ్ అలానే బృహత్ కథ ఉన్నాయో ఇవి రెండు కూడా మనకి కుంతల శాతకర్ణి యొక్క కాలంలోనే లిఖించబడ్డాయి. అండ్ తర్వాత వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్ర ఇది కూడా కుంతల శాతకర్ణి కాలంలోనే శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన పరిస్థితులను ఈ వాత్సాయన కామసూత్ర అనేది మనకి తెలియజేస్తుంది. అండ్ అలానే దీనిని తెలుగులోకి పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి ఈయన ఈ కామసూత్రాన్ని తెలుగులోకి మనకి ట్రాన్స్లేట్ చేశారండి, పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి. అండ్ తర్వాత ఇంకొక లిటరరీ సోర్స్ ఏంటంటే మనకి గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతి అనేది ఏంటంటే హాలుడు రచించాడండి. ఇతను కవిరాజా అనే బిరుదు కూడా ఉంది హాలుడు రచించాడు ఈ గాథా సప్తసతిని. సుమారుగా 700 శ్లోకాలు అనేవి ఇందులో ఉంటాయి, పద్యాలు అనేవి. ఈ గాథా సప్తసతిని హాలుడు రచించాడు. అండ్ తర్వాత లీలావతి పరిణయాన్ని కుతూహలుడు ఈయన రచించాడండి. ఈ లీలావతి పరిణయం ఏంటంటే శ్రీలంకకు చెందిన రాకుమారి అనేటువంటి లీలావతి అండ్ అలానే ఎవరైతే ఇక్కడ మనకు ఉన్నారో కుంతల శాతకర్ణి వీరిద్దరి యొక్క వివాహం గురించి తెలియజేసేదే ఈ లీలావతి పరిణయం. అయితే ఇవి కాకుండా యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నాం బృహత్ కథ అండ్ అలానే కథా సరిత్సాగరం, తర్వాత గాథా సప్తసతి, లీలావతి పరిణయం, కామసూత్ర, కాతంత్ర వ్యాకరణం, ఇవి మన మన దేశంలో లభించినటువంటి సోర్సెస్. బృహత్ కథని గుణాఢ్యుడు రచించాడు, కథా సరిత్సాగరాన్ని సోమదేవ సూరి రచించాడు. అండ్ అలానే గాథా సప్తసతిని మనకి హాలుడు రచించాడు, లీలావతి పరిణయాన్ని కుతూహలుడు రచించాడు, కామసూత్రాన్ని వాత్సాయనుడు రచించాడు, కాతంత్ర వ్యాకరణాన్ని సర్వవర్మ రచించాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, శాతవాహనుల కాలం నాటి ఇంపార్టెంట్ లిటరరీ సోర్సెస్ ఇవి. అండ్ తర్వాత నేచురల్ హిస్టరీ, ఇది మనకి విదేశీ రచనలు అండి. ఈ నేచురల్ హిస్టరీ అనే దానిని ప్లీనీ రచించాడు. ఇతను లాటిన్ భాషలో రచించాడు. ఇతను ఒక రోమన్ హిస్టోరియన్ అనమాట. అయితే ఇతను ఏం చెప్పాడంటే రోమన్ సామ్రాజ్యం నుంచి కుప్పలు తెప్పలుగా బంగారు నాణేలు అనేవి ఈ ఇండియాకి తరలిపోతున్న శాతవాహన రాజ్యానికి అని. ఎందుకంటే శాతవాహనుల కాలంలో ఇక్కడ ఉండేటువంటి వస్త్రాలు వాటికి చాలా డిమాండ్ అనేది ఉండేదండి ఆ రోమన్ సామ్రాజ్యంలో. అందుకోసం వారు చాలా అమౌంట్ అనేది వెచ్చించి వీటిని పర్చేజ్ చేసేవారు. సో ఆ విధంగా ఇతని యొక్క నేచురల్ హిస్టరీలో కూడా శాతవాహనుల గురించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అండ్ తర్వాత పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అంటే ఎర్ర సముద్రంపై దినచర్య, ఇది ఒక గ్రీకు నావికుడు చేశాడండి. ఎర్ర సముద్రంపై దినచర్య అనేది ఒక గ్రీకు నావికుడు, అంటే ఎవరికి తెలియని ఒక అజ్ఞాత నావికుడు అనమాట. ఆయన ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే దానిని రచించాడు. బట్ అయితే ఇందులో అతను ఏంటంటే శాతవాహనుల కాలం నాటి కొన్ని పోర్ట్ సిటీలు ఉంటాయి కదండి, పోర్ట్ల గురించి తెలియజేశాడు. అందులో ఇతను అరికమేడు అనేది అంతర్జాతీయ రేవు పట్టణం, అరికమేడు అంటే ప్రజెంట్ పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి, దీనిని ఒక అంతర్జాతీయ రేవు పట్టణంగా ఇతని యొక్క ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ అనే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుందన్నమాట. అండ్ తర్వాత గైడ్ టు జాగ్రఫీ, ఇది టాలమీ రచించాడండి. టాలమీ రచించిన గైడ్ టు జాగ్రఫీ, ఇది కూడా శాతవాహనుల కాలం నాటి రేవు పట్టణాలు వాటి గురించి మనకి తెలియజేస్తుంది. అండ్ అలానే హుయాన్ సాంగ్ రచించిన సియూకి, దీనినే బుద్ధిస్ట్ రికార్డ్స్ అని కూడా మరొక పేరుతో పిలుస్తారు. హుయాన్ సాంగ్ రచించాడండి దీన్ని.
ఇది కూడా మనకి శాతవాహనుల యొక్క ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వారి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను ఇందులో ఇతను మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇతను ఏంటంటే గుప్తుల కాలంలో రావడం జరిగింది. హుయాన్ సాంగ్ ఏంటంటే మనకి ఈ సియుకి అనేటువంటి గ్రంథాన్ని అండ్ అలానే బుద్ధిస్ట్ రికార్డ్స్ని ఇతను ఏం చేశాడంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతను భారతదేశాన్ని పర్యటించి ఈ విధంగా మనకి ఈ గ్రంథంలో పొందుపరిచాడండి. ఆ విధంగా ఆ టైంలో భారతదేశ రాజులు వారి యొక్క ఎవరైతే పరిపాలించిన వంశాలు ఉన్నాయో వారి గురించి కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది. అందులో ఉన్నటువంటి మనకు ఒక వన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ శాతవాహనుల గురించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ అలానే మెగస్తనీస్ ఇతను మౌర్యుల కాలంలో వచ్చాడండి. అలానే భారతదేశాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు. ఇతను ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు. ఆ గ్రంథంలో ఏంటంటే శాతవాహనుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇతను మెగస్తనీస్ ఎవరి కాలంలో వచ్చాడంటే మెగస్తనీస్ మౌర్యుల కాలంలో మెగస్తనీస్ రావటం జరిగింది. మెగస్తనీస్ ఇండికా అండ్ అలానే హుయాన్ సాంగ్ యొక్క సియుకి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి ఉందండి. అడ్డా వారు లాంచ్ చేసినటువంటిది ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం అని చెప్పి లాంచ్ చేసింది. ఈ గ్రూప్ యొక్క లింక్ అనేది మీకు కింద సబ్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలానే మీరు అందులో జాయిన్ అయితే మీకు ప్రాపర్ నోటిఫికేషన్స్ అండ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేవి మీరు పొందగలరు. సో దిస్ ఈజ్ టుడే సెషన్ ఫ్రెండ్స్. ఈ సెషన్లో మనం ఏంటంటే శాతవాహనుల యొక్క ఏదైతే ఆ యుగ ప్రారంభం ఉందో దాని గురించినటువంటి ఒక కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం చర్చించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎండ్ ఆఫ్ ది సెషన్. బాయ్ ఆల్ ఆఫ్ యూ.